నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మార్నింగ్ అండి. నా పేరు మల్లికార్జున్. మా సిస్టర్ని ఇక్కడ డెలివరీకి జాయిన్ చేసాము. అమ్మాయి మొన్న డెలివరీ అయింది, బేబీ పుట్టింది పాప. మా సిస్టర్కి వచ్చి 2007లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ ఇన్ 2 yearsకి అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. 6th month వచ్చినప్పుడు అమ్మాయికి అబార్షన్ అయింది. సో అబార్షన్ ఎట్లయిందంటే మనకు దాని మీద ఐడియా లేకపోవడం వల్ల, ఆ అమ్మాయికి తెలియకపోవడం వల్ల, ఎక్కడ ఏ డాక్టర్ చూపించుకోవడం తెలియకపోవడం వల్ల ఏంటంటే ఆ బేబీ యొక్క ఉమ్ముని తాగేసి అబార్షన్ అయిపోయింది. అంటే ఇంకా నిలవడం లేదు. సో దానివల్ల తీయించేసాం అనమాట. తర్వాత మళ్ళా ఒక 2 yearsకి వచ్చింది. 2 yearsకి వచ్చినప్పుడు కూడా సేమ్ థింగ్. అంటే ఇక్కడ స్టిచెస్ వేసుకోవడం అనేది మాకు ఎవరు అక్కడ డాక్టర్లు చెప్పలేదు, ఈ మేము చూపించుకున్న డాక్టర్లు చూపించలేదు, ఎవరు చెప్పలేదు అనమాట. సో సెకండ్ టైం కూడా పోయింది. తర్వాత మళ్ళీ థర్డ్ టైం వచ్చింది. థర్డ్ టైం వచ్చిందంటే యాక్చువల్గా 2 ట్యూబ్స్ ఉంటాయి కదా, ఒక ట్యూబ్లో వచ్చిందనమాట. సో ఆ ట్యూబ్లో అది ఇరుక్కోపోవడం వల్ల ఏంటంటే ఆ ట్యూబ్ తీసేశారు. ఇంకా 1 ట్యూబ్ ఒకటే ఉంది మా సిస్టర్కి. ఇంకా దాన్ని బేస్ చేసుకొని అమ్మాయికి రావాలి ప్రెగ్నెన్సీ. సో ఇంకా మాకు వాళ్ళు చెప్తే ఇంకా వస్తే దాని మీద వస్తుంది, లేదంటే ఇంకా ఛాన్స్ లేదని చెప్పారు. మా సిస్టర్ని కూడా మెంటల్గా ప్రిపేర్ చేసి ఇంక వదిలేసి అమ్మాయి ఎవరన్నా అడాప్ట్ చేసుకుంటాం అని మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. ఇంకా లాస్ట్ ఛాన్స్ వచ్చి సరే మళ్ళీ ఒకసారి మేడం గారిని కలుస్తామని చెప్పి ఇక్కడికి రావడం. ఆ మేడం గారు చెప్పినట్టు ఆ 2 months రావడానికి బాగా ఫాలో చేసింది. అంటే మైండ్ సెట్ ఎట్లా మనం కాన్సన్ట్రేషన్గా ఉండాలి, ఎవరు చెప్పినవి నెగిటివ్ థాట్స్ ఏమి వినకుండా మనకు ఖచ్చితంగా మదర్ అవ్వాలి అనే కాన్సన్ట్రేషన్ అమ్మాయిలో ఉంది. అట్ ద సేమ్ టైం మా బావగారు ఆయనకి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. 10 years అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అమ్మాయిని ఎటు చూసుకున్నాడంటే అటు చూసుకున్నాడు. సో ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలా. ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మేడం గారు వచ్చిన తర్వాత, అది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడే జాయిన్ చేద్దాం అనుకున్నా కూడా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనకి యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయికి 3rd month వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఈసారి ఏంటంటే ఆ ప్రాబ్లం ఐడెంటిటీ చేసి స్టిచెస్ వేయించారన్నమాట మా సిస్టర్. సో 4th month ఇక్కడ మేడం గారి దగ్గర స్టిచెస్ ఇచ్చాము. సో ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది. సో వెంటనే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అదేం లేదండి మామూలుగానే ఉందని చెప్పింది. ఇంకా నాకు భయం వేసి అప్పటి నుంచి 4th month నుంచి 9th month దాకా ఇక్కడే పెట్టుకున్నాం మా సిస్టర్ని. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మాయి అంత కాన్సన్ట్రేషన్గా స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే మేడం గారు ఇచ్చిన కౌన్సిలింగ్. ఏంటంటే నీకు మదర్ అవ్వాలని మైండ్ సెట్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే నీ బిడ్డకు నువ్వు చెప్పుకోవాలి, నేను నిన్ను 9 నెలలు మోస్తాను, ఖచ్చితంగా నేను నిన్ను నా దగ్గరికి తీసుకుంటాను, నేను డెలివరీ చేసుకుంటాను, మా ఇంటికి తీసుకెళ్తాను, స్ట్రాంగ్గా ఎప్పుడు చెప్పుకుంటానే ఉండు. అంటే నీ మైండ్ సెట్ అంటే పక్కన వాళ్ళు ఎన్నెన్నో చెప్తుంటారు, నీకు ఇంకా రాదు అవన్నీ ఎవరిన్నా కూడా నీకు నేను మదర్ అవ్వాలనే కాన్సన్ట్రేషన్తో నీ బిడ్డకు నువ్వు చెప్పుకొని నువ్వు ఖచ్చితంగా డెలివరీ చేసుకుంటాను అన్న కాన్సన్ట్రేషన్తో ఆ అమ్మాయికి చెప్పేసరికి ఆ బుక్స్ కానీ వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ కానీ అన్నీ అమ్మాయి కరెక్ట్గా చేసింది. ఎందుకంటే అమ్మాయికి ఖచ్చితంగా అవ్వాలనే ఒక ఉద్దేశంతో. సో అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా మా బావగారి దగ్గర నుంచి, వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి, మా వైపు నుంచి అందరి దగ్గర ఉండడం వల్ల అమ్మాయి స్ట్రాంగ్గా తయారయ్యి సో మొన్న బేబీ డెలివరీ అయింది. సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ డాక్టర్ గారు, మేడం గారు, మిగతా డాక్టర్లు గారు కానీ కొత్త సిస్టర్స్ కానీ ఎవరైనా కూడా మంచి సపోర్ట్. అర్ధరాత్రి 1 గంటప్పుడు లేచినా కూడా ఇట్లా ఉంది మేడం అంటే ఎవరో ఒక సిస్టర్ కానీ డాక్టర్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. సో ఫైనల్లీ మొన్న మా పాపకి, మా చెల్లెలకి పాప పుట్టింది. ఎక్సలెంట్గా ఉంది. పెళ్ళైన 11 సంవత్సరాలకి ఎక్కడెక్కడో బెంగళూరు తిరిగాం, చెన్నై తిరిగాం, నెల్లూరు తిరిగాం, ఆఖరికి తిరుపతి అన్నీ తిరిగి ఇంకా వద్దనుకున్నప్పుడు లాస్ట్ ట్రైల్ నా చెల్లెలు ఇప్పుడు వెరీ 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 హ్యాపీ బికాస్ ఆఫ్ ఆండాల్ మేడం గారు. థ్యాంక్స్ వెరీ మచ్ మేడం. తర్వాత మీ గురించి కూడా చెప్పాలి. అంటే ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ హస్బెండ్ చూసుకోవడం కరెక్టే, కానీ బ్రదర్గా బాగా మళ్ళీ వాళ్ళ ఫాదర్ అంతా కూడా అంత బాగా సపోర్ట్. అంటే దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ ఈయన అక్కడే ఉంటారు నైట్ అంతా చూసుకుంటే, అంత బాగా ఇప్పుడు అటువంటి సపోర్ట్ అనేది చాలా బాగా ఒక మానసిక ధైర్యం ఇస్తుంది. విజయ కూడా మేము టైం తీసుకున్నాం, శారీరకంగా మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. 6 months to 1 year. ఎందుకంటే అప్పుడే మైండ్ సెట్ మారుతుంది. తన ప్రెగ్నెన్సీలో కూడా ఎట్లా అంటే ఆమె పడుకొని ఉంటుంది ఆమె బెడ్లో. ఏంటంటే బేబీ ఫోటో పెట్టేసుకునింది, తనకి బేబీ నచ్చిన బేబీ ఒక 2 ఫోటో పెట్టేసుకుంటా. ఆ బేబీ చూస్తూ ఉంటుంది, దేవుడు ఇది చదువుకుంటుంది, వింటుంది. ఎంత హ్యాపీగా. మామూలుగా అయితే అట్లా పడుకొని ఉండేవాళ్ళు టెన్షన్ లేదు, బాధ లేదు. నా బేబీ నాకుంది, నా బేబీ నా మాట వింటుంది. చాలామందిని కూడా ఆమె ఇట్లా హాస్పిటల్లో ఉన్నప్పుడు
ఇట్లా అబార్షన్ అయిన వాళ్ళంతా అందరికీ అంత బాగా, ఎందుకంటే అది ఆమెకి అలవాటు అయిపోయింది, ఆ పాజిటివ్గా ఉండడం అనేది అంత అలవాటు అయిపోయింది. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ అంటే తను కూడా మా వైపు నుంచి మా సపోర్ట్ ఉంటుంది, కానీ విజయాలు ఏంటంటే తను సొంతంగా ఆ బాధ్యత తీసుకొని ఆ పాజిటివ్గా ఉండింది. హస్బెండ్ సపోర్ట్, ఇట్లా బ్రదర్, మదర్, ఫాదర్ వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు ఎంత బాగా అవుట్కమ్ బాగుంటుంది. మన ఒక ముఖ్యమైన విషయం దీంట్లో గర్భం రావడంలో కానీ డెలివరీ అవ్వడంలో కానీ తల్లి యొక్క సంకల్పం అది ఎంత గట్టిగా ఉంటుందో అప్పుడు ఇది మన ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనేది మా ఎక్స్పీరియన్స్లో మనం చూస్తున్నాము. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ విజయ అనమాట. ఎస్ మేడం. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ స్కానింగ్ తీసినప్పుడు బేబీ కూడా వచ్చి 1.8 ఉండింది, ఇప్పుడు 8th మంత్. ఇప్పుడు మొన్న స్కాన్ తీసినప్పుడు 3.4, అంటే యాక్చువల్గా 2.4 ఉండాలా, 1 kg హెవీగా ఉంది. సో మేము యాక్చువల్గా అది ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. సీనియర్ అయినా కూడా ఇంకొక చిల్డ్రన్ డాక్టర్ వాళ్ళ దగ్గర సెషన్ తీసుకొని మమ్మల్ని వాళ్ళ దగ్గర పంపించి, సో మాకేమన్నా భయాలు ఉంటే లేదు అన్నట్టుగా వాళ్ళ చేత చెప్పించు, అంటే మాకు డాక్టర్తో మాట్లాడితే ధైర్యం వస్తుంది కదా మా బిడ్డకి ఎట్లా ఉంటుంది ఏందనేది. సో వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా మేము డెలివరీకి రెడీ అయ్యి మొన్న బేబీ పుట్టింది. ఇది బాగుంది, హెల్దీగా. ఆ బొమ్మ ఎట్టుందో అట్టే ఉంది మా పాప కూడా. గోడ మెట్ట ఏ బొమ్మ అతికించుకున్నామో ఆ బొమ్మలాగే దిగింది మా పాప. ఇదంతా మేడం గారు దయ. థ్యాంక్ యూ మేడం, మా చెల్లెలకి మంచి బిడ్డలు ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. సో వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. వీళ్ళందరూ చెప్పిన దాంట్లో ఒక విషయం ఏంటంటే మెంటల్గా వాళ్ళు ఫ్రీ అయినప్పుడు ఇది ఈజీగా వచ్చేసింది. ఎట్లా ఆ బాధ నుంచి మనం బయటకు రావాలి? మామూలుగా ఈ దీని గురించి బాగా తెలుసుకోవాలంటే శారీరక లోపం పెద్ద కష్టంగా అనిపించటం లేదు, ఎందుకంటే మనకి అది తెలుసుకునేదానికి మనకి టెస్ట్లు ఉన్నాయి, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కొంతమందికి అండం పెరుగుదల, ఇప్పుడు అండం పెరుగుదల ఉండాలి మంచి సైజులో, 20 to 30 mm ట్యూబ్ బాగుండాలి. తర్వాత థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్ బాగుండాలి. గర్భం నిలిచే హార్మోన్ బాగుండాలి. ఇది ఆడవాళ్ళకి. మగవాళ్ళకి కణాలు బాగుండాలి. కాబట్టి అండం పెరుగుదల ఒక్కొక్కసారి మనం ఎంత మంచి మందులు పెట్టినా కూడా పెరుగుదల కష్టం. కొంతమందికి ఎక్కువ సైజు వెళ్ళిపోతుంది, అది మళ్ళీ మామూలుగా వచ్చేదానికి కొంత టైం తీసుకుంటుంది. అట్లనే కణాలు తక్కువ ఉంటుంది. అది పెరిగేదానికి అంటే శారీరక లోపం పెద్దగా లేకపోయినప్పుడు మంచి మందులు, మంచి డైట్ తీసుకొని కొంచెం ఫ్రీగా ఉంటే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అది లేకుండా టెన్షన్, అయ్యో కణాలు తగ్గిపోయిందే అని అనుకునేటప్పుడు ఎంత మంచి మందులు, ఎంత మంచి డైట్ తీసుకున్నా కూడా కౌంట్, మొటిలిటీలో ఇంప్రూవ్మెంట్ పెద్దగా రావట్లేదు. అట్లనే అండం పెరుగుదల కూడా టెన్షన్ పడినప్పుడు సడన్గా రెగ్యులర్గా ఉండే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది, వెయిట్ సడన్గా పెరిగిపోతారు. అంతకుముందు ఎగ్ మంచిగా వచ్చేది సరిగా పెరగకుండా పోతుంది. ఇవి అన్నీ చూసినప్పుడు ఏమంటే శారీరక లోపం సరి చేయడం వరకే మా చేతిలో ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడం మీ చేతిలో ఉంది. కాకపోతే ఇది ఎందుకు తెలుసుకోవాలంటే తెలుసుకునేటప్పుడు ఆ మార్పు మీరు తీసుకొని రాగలుగుతారు అనే దానికోసమే ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకోబోతున్నాం. అందుకనే పాతకాలంలో బాగా గమనించండి, ఈ ప్రెగ్నెన్సీ పెద్ద విషయంగానే లేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి డయట్ అంతా బాగుండింది, ఆహారంలో కల్తీలు అవి లేదు. ఇంకోటి ఏంటంటే ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి ఈ టెస్ట్లు ఇవి లేనప్పుడు కూడా ధైర్యం చెప్పారు, లేట్ అయితే పర్వాలేదు, ఎప్పటికో వస్తుంది. అంటే వేరే ఆప్షన్ కూడా లేదు, ట్రీట్మెంట్ కూడా లేదు. లేనప్పటికీ అప్పుడు వాళ్ళు పాజిటివ్గా ఉండేదానికి చాలా చెప్పారు. తీర్థయాత్ర పొండి అని చెప్పారు. అప్పుడు ఏంది, బయటకు పోతే ఆలోచన ఈ గర్భం లేదు, బిడ్డ లేదే అని వచ్చి మర్చిపోయినప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అదే చూస్తాం. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రాని ప్రెగ్నెన్సీ, కష్టంగా ఉండిన ప్రెగ్నెన్సీ, వెకేషన్కి పోతారు, పిక్నిక్కి, అదే వెకేషన్ హాలిడేస్కి పోతారు.
ఆ 1 month జస్ట్ మర్చిపోయి ఉంటారు, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇంట్లో పెళ్ళి హడావడి మర్చిపోతారు, వచ్చేస్తుంది. ఎవరో దగ్గర వాళ్ళు చనిపోతారు, మర్చిపోతారు. ఆ బాధలో ఈ బాధ మర్చిపోతారు, వచ్చేస్తుంది. అంటే పాతకాలంలో బాగా అబ్జర్వ్ చేసి ఆ డైవర్షన్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. లేదు, సంతోషంగా ఉండడానికి బిడ్డని పెంచుకోమన్నారు. ఆ బిడ్డతో సంతోషంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా చేస్తుంది. బిడ్డని పెంచుకునేటప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండే వాళ్ళకి వచ్చేస్తుంది. కుక్క పిల్లని పెట్టుకొని సంతోషంగా ఉన్నప్పుడు వచ్చేస్తుంది. చెట్టును పెంచుకొని పూలు బాగా వచ్చి ఆ దాంట్లో సంతోషంగా ఉన్నప్పుడు వచ్చేస్తుంది. పక్క ఇంటి బిడ్డని బాగా తీసుకొని సంతోషంగా ఉన్నప్పుడు వచ్చేస్తుంది. ఇందాక కావ్య చెప్పారు, భర్త బాగా సపోర్ట్ చేసినప్పుడు బిడ్డలు తర్వాత చూసుకుంటా. ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండు, మనం హ్యాపీగా ఉంటాం. ఆ ధైర్యం చెప్పినప్పుడు, ఆ ధైర్యం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అంటే మైండ్ అనేది, అంటే మన మానసిక పరిస్థితి ఆ ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే అండం సరిగ్గా పెరగకుండా ఇర్రెగ్యులర్గా ఉండి 6 నెలలకి 7 నెలలకి ప్రెగ్నెన్సీ వచ్చేవిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేసి చూస్తున్నాం. అట్లనే కణాలు తక్కువ ఉంది, 3 million 5 million అట్లా ఉండి కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి టైంలో, ఎటువంటి టైంలో వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చేస్తుంది. ఇవి అని ఏం చెప్తుంది, మళ్ళీ 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 మన మానసిక పరిస్థితి ఎప్పుడు ప్రశాంతంగా చేసుకుంటామో అప్పుడు శారీరక లోపం మేము సరి చేసినప్పుడు నీకు ఖచ్చితంగా రావాల్సింది. అది వేరే మార్గం, అందరికి వస్తుండలే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ప్రతిదానికి టెన్షన్ పడితే తప్పితే, ప్రతిదానికి కష్టపడితే తప్పితే రావట్లేదు. దానికి తగ్గట్టు పుకార్లు. అది కరెక్ట్ అని మనం అది కరెక్ట్గా అని అనుకొని చూస్తున్నాము, మనకు అటువంటి వాళ్ళు కనిపిస్తారు. కాబట్టి అది ఒక రియాలిటీ అయిపోయింది. పుకారుగా స్టార్ట్ అయింది, రియాలిటీ అనుకుంటున్నారు, కానీ దాంట్లో నిజం లేదు. 1 సంవత్సరంలో రాకపోతే రావడం కష్టం అని అక్కడక్కడ చెప్పి 6 నెలలు 7 నెలలకంతా వచ్చేసిన వాళ్ళు ట్రీట్మెంట్. ఎందుకంటే అదే నమ్మి భయపడి మనం ముందు జాగ్రత్తగా ఉంటాం అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. 30 years అయితే భయం, అయ్యో ముట్లు ఆగిపోతుందేమో. 30 years అయితే రావడం కష్టం. అది నిజం కాదు, అందరికీ కాదు. సో నిజంగా ఏంటి, మనకు ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని ఎట్లా మన ఎందుకంటే మంచి ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే, అమ్మ థైరాయిడ్ ఉండింది, థైరాయిడ్ ట్రీట్మెంట్ ఉంది కదా, దానికి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. దానికి ఎందుకు అంత పక్కన వాళ్ళు అంత టెన్షన్ పెట్టించి, వీళ్ళు టెన్షన్ పడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనే యాటిట్యూడ్ సామాజికంగా, సామాజిక అలవాటు వల్లనే ఇది పెద్ద ప్రాబ్లంగా తయారైంది ఇప్పుడు. కాబట్టి దీనికి ఏంటంటే మెయిన్ మనం తెలుసుకోవాలి, మన ఆలోచనల్ని, మన పాత నమ్మకాల్ని ప్రశ్నించుకోవాలి. అది నిజమా కరెక్టా కాదా అనేది తెలుసుకునే యాటిట్యూడ్ ఉన్నప్పుడు, అది మారినప్పుడే వస్తుంది. లేదు మా అమ్మ చెప్పింది, మా అత్తగారు చెప్తున్నారు, నాకు కష్టం, నేను ఇంతే అని ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి రావద్దు. వేస్ట్, ఎందుకు మిమ్మల్ని మీరు ఏమర్చుకోవడం. అందుకని ట్రీట్మెంట్ తీసుకోవడం ఒకటి, ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు యూట్యూబ్లో చూసేది, మనకి ఇట్లాంటివి ఉన్నా కూడా అదేదో చూసి అది వదిలేసేయడం కాకుండా, వాళ్ళకు వచ్చిందంటే ఆ పరిస్థితిలో వస్తుందంటే నేను ఎట్లా ఉన్నా, నా ఆలోచన ఎట్లా ఉంది అనేది మనం గమనిస్తేనే. లేకపోతే చాలాసార్లు ఏమంటారంటే, నేను ఎప్పుడు బాధపడను, ఎప్పుడో డేట్ వచ్చినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు కాసేపు తర్వాత నేను ఫ్రీగా ఉంటాను. ఆ కాసేపు బాధపడినా దాని ఎఫెక్ట్, అపనమ్మకం అనేది చోటు చేసుకుంటుంది. అది ఎట్లా, మన ఆలోచన ఎట్లా పనిచేస్తుంది అనేది మనం చూస్తాము. ఇది గర్భసంచి, ఇది అండాశయం, ఇది ట్యూబ్.
ఇది హైపోథాలమస్ అని మెదడులో ఉంటుంది. సో అక్కడ నుంచి జిఎన్ఆర్హెచ్ అనే హార్మోన్ ఉంటే పిట్యూటరీ అనే గ్రంథి మీద పనిచేస్తే దాని నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్ ఈ అండాశయం మీద పనిచేస్తుంది. దానివల్ల మన అండం పెరుగుతుంది, అండం విడుదలవుతుంది. ఈ అండం పెరిగి విడుదలవ్వాలి, ట్యూబ్ దాన్ని తీసుకోవాలి, కణాలు పోయి కలుసుకునేటప్పుడు ఇట్లా ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. మనం టెస్ట్ చేసేదంతా విడివిడిగా టెస్ట్ చేస్తాం. అండం ఎట్లా పెరుగుతుంది, ట్యూబ్ ఎట్లా ఉంది, కణాలు ఎట్లా. కానీ ఇవి పని చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ అన్ని కలిసి పని చేయాలి. అన్ని కలిసి పని చేయాలి. ఇది చాటుగా జరిగేది, లోపల జరిగిపోతుంది. దానికి ఏం టెస్టులు అనేది ఏం లేదు. కానీ అది బాగా జరుగుతుంది అనే దానికి కొన్ని ఇండికేషన్ ఏంటి అంటే మన పీరియడ్స్లో వచ్చే మార్పు. అందుకనే పీరియడ్స్లో వచ్చిన మార్పుని గమనించండి అనేది చెప్తాము. సో దీంట్లో మనం ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ రావడం బాగా గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రతి నెల ఈ అండం పెరిగి విడుదలవుతుంది. దీనికి అనుకూలంగా ఉంటే ఇది ప్రెగ్నెన్సీ 10 to 20% లెక్కలోనే పనిచేస్తుంది. కానీ మనం వెయిట్ చేస్తే అది ఖచ్చితంగా పని చేస్తూ గర్భం అనేది వచ్చేస్తుంది. అన్నీ బాగానే ఉన్నా కూడా మనం దాని గురించి ఆలోచించకపోతే ఈ పరిస్థితిలో పనిచేస్తుంది. మనం అనుమానపడినా, తొందరపడినా, ఆతృతపడినా, ఎదురు చూసినా ఈ నెల నాకు వచ్చేసేయాలి, ఈ నెల వచ్చేసేయాలి అనేది ఉంటుంది. కానీ వస్తుందో రాదో అనేది వెనకాల ఆలోచన కూడా ఉంటుంది. అది ఉన్నప్పుడు అంటే యాంగ్జైటీ అంటాం, ఇంకా రావట్లేదే, ఇంకా రాదేమో, ఇంకా కష్టం, ఇటువంటిది నెగటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు అక్కడ స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ పని ఆగిపోతుంది. అంటే మనం టెన్షన్ పడినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు. ఇక్కడ అన్నీ మనం బాగున్నా అంటే ట్యూబ్ లైట్ బాగా చేసుకున్నా కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎట్లా ఎలగదో. మనం ఏం చేస్తాం, ట్యూబ్ లైట్నే మళ్ళీ మళ్ళీ చూసుకుంటాం. ఒక డాక్టర్ లేకపోతే ఇంకో డాక్టర్, అన్నీ బాగుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ నమ్మకం మన మీద లేకపోయినా ఆ డాక్టర్ మీద నమ్మకం ఆడిపోతే అయిపోతుంది. ఆ నమ్మకం అదే మందులు ఉంటుంది. చాలాసార్లు చూస్తుంటాం అదే మందులు వాడి ఉంటారు. అప్పుడు రాని గర్భం ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఎందువల్లంటే ఆ నమ్మకమైనా ఉండాలి, ఆ టెన్షన్ పడడం ఆగిపోయి డైవర్షన్ అయినా చేసి ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా పని చేస్తుంది. ఈ పాయింటే మనం తెలుసుకోవాలి. మన గర్భసంచి అండాశయానికి మనకు పెళ్ళయిందా లేదా, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఎంత వయసు అయింది, దానికి తెలీదు. ఇక్కడ పైనుంచి చెప్పిచ్చేస్తున్నాం. దానికి ఫ్యామిలీ సమాజం చెప్పి అది చెప్పినప్పుడు ఆ డౌట్ ఉన్నప్పుడు ఇక్కడ ఇది పని చేయటం లేదు. అందువల్ల మనం ఏం చేస్తామంత ఈ కాలంలో గర్భం రావడం చాలా కష్టం. అట్లా సగం తెలిసి సగం తెలియకుండా చెప్తే ఇంకందరూ అదే నిజమని నమ్ముకొని ఆ రియాలిటీనే మనం చూసుకునేటప్పుడు ఇక్కడ ఇది ఎన్ని చేసినా లేట్ అవుతుంది. అందుకనే లేట్ తగ్గించాలంటే శారీరక లోపం మనం ఒక 3 to 6 months మనం సరి చేస్తే ఈ టైం లోపల మనం మానసికంగా మనం పాజిటివ్గా తయారైపోవాలి. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా